ఎస్ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లను, పలు చోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల ముప్పు నుంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది అయ్యారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్ట్ మొదలు శ్రీవారి ఆలయం వరకు కూడా పలు చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. అలాగే లగేజీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రపంచంలోనే తిరుమల క్షేత్రం హిందూ ధార్మిక క్షేత్రం ప్రసిద్ధి చెందడంతో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఉగ్రవాదుల ముప్పు ఉందన్న నిఘా వర్గాలు సమాచారం మేరకు ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే పూర్తి స్థాయిలో భద్రత అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ పరిసరాల్లో కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా తిరుమలలో టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుండడం కూడా చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వరలక్ష్మి.